మళ్ళీ ఇంకోసారి చెబుతాను. రైట్ రైట్ మస్తానా గారు ఏం చెప్తారు అంటే నిన్న జరిగినటువంటి మీటింగ్ లో నిన్న జరిగినటువంటి సభలో అంటే నరేంద్ర మోదీ గారు మొత్తం అమరావతి గురించి మాట్లాడారు. కానీ దీంట్లో ఒక డౌట్ ఏంటంటే నిజంగా ఈ మూడేళ్లలో అమరావతి నిర్మాణం సాధ్యమా, అసలు హైటెక్ సిటీ తరహాలో అమరావతి నిర్మితం అవుతుందా, ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నిజంగా ఈ మూడేళ్లలో అమరావతి నిర్మాణం జరుగుతుందా? దానికి నేను చెబుతా. ఇప్పటికే ఏంటంటే ఒకసారి అనలిస్ట్ దగ్గరికి మస్తానా గారు ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి జీ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా మీకు ఫ్యాన్లో ఉన్న నిన్న అమరావతి పునర్నిర్మాణ సభ అంతా పరిశీలిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే 2015లో కూడా ఆయన శంకుస్థాపన చేశారు. కానీ ఆయన పార్లమెంట్ నుంచి పవిత్ర మట్టి, యమునా నది నుంచి పవిత్ర జలాలు తీసుకొచ్చారు. కానీ ఈసారి ఈ అమరావతి నిర్మాణానికి కేంద్రం పూర్తి స్థాయి సహకారం చేస్తుందని చెప్పేసి బహిరంగంగా ప్రకటించడంతో పాటు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన సర్టిఫికేషన్ ఇచ్చారు. ఏంటి, గతంలో ఏటీఎం పోలవరాన్ని ఏటీఎం లా వాడుతున్నారని చెప్పి నరేంద్ర మోడీ గారే గుజరాత్ లో మేము ఐటీ సంబంధించి కొన్ని విధానాలు అనుసరించాలంటే హైదరాబాద్ కి ప్రతినిధి బృందాన్ని పంపించి అక్కడ పరిశీలన చేసి ఆ తర్వాత అప్పుడు ఇంప్లిమెంట్ చేశాను. ఇప్పుడు కూడా దేశ ప్రధాని మూడవసారి దేశ ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి కూడా ఆయన వాటిని దేశ స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారని కూడా సర్టిఫికేషన్ ఇచ్చారు. సో ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా విమర్శలు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి. ఏంటది, జగన్మోహన్ రెడ్డి గారితో గత 6 నెలలుగా చూస్తే ఆయన 4 సార్లు ధర్నాలు చేశారు. అసలు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి, అభివృద్ధి పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే కనుక మేమే వచ్చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాం. సో అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఇక్కడ సభ ఏర్పాటు చేయించడం ద్వారా, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే మౌలిక సదుపాయాలు కానీ రైల్వేలు అంటే 70 రైల్వే స్టేషన్లు అమృత కింద డెవలప్ చేస్తున్నాడు. కానీ అటు నాగాయలంకలో కొత్తగా ఏదైతే శ్రీహరికోట లాగే మోడల్ గా తయారు చేద్దామని, కానీ ఇంకా ఇరిగేషన్ సంబంధించి పోలవరం 2 కేంద్రం రాష్ట్రం కలిసి త్వరగా పూర్తి చేస్తామని, కానీ ఇంకా రైతులకు సంబంధించి 17,500 కోట్లు ఇచ్చాము, అదేవిధంగా పంటల బీమాకు సంబంధించి 3,500లో 4,000 కోట్లు ఇచ్చామని చెప్పడం ద్వారా, కానీ ఇంకా అనేక విధాలుగా ఏదైతే జాతీయ రహదారుల పరంగా కానీ ఇప్పుడు చేసిన 50,000 కోట్ల రూపాయల శంకుస్థాపన పరంగా కానీ ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ కు పూర్తి స్థాయిలో సహకారం ఇస్తారని నరేంద్ర మోడీ గారి చేతే చెప్పించడం చంద్రబాబు గారు వ్యూహం. ఏంటంటే ఆయనకి సంబంధించి కొన్ని విమర్శలు ఎదురైనప్పుడు ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గారిని తీసుకురావడం, ఆయన ద్వారా ఇప్పుడు కేంద్రం ఏ విధంగా అంటే మన మీద ఆధారపడి రాష్ట్రం అంటే పార్లమెంట్ సభ్యుల పరంగా పూర్తి స్థాయిలో ఆధారపడింది. అదే విధమైన కన్సర్న్ ప్రధానమంత్రి గారు చూపించారంటానికి ఆయన ప్రసంగం కూడా నిదర్శనంగా ఉంది. రెండోది అమరావతి రైతులకు సంబంధించి మనం వాళ్ళ ఉద్యమాన్ని తక్కువగా చూడటానికి లేదు. వాళ్ళేదో అక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మొదట అమరావతికి అనుకూలంగా ఉంటాను అని చెప్పేసి అసెంబ్లీలోనే ప్రకటించిన పరిస్థితి. సో ఆ తర్వాత ఆయన మాట మార్చి 3 రాజధానులు అని చెప్పేసి వెళ్ళారు. సరే, ఆ 3 రాజధానులకు సంబంధించి ఎన్నికల్లో ఏమైందో మనం చూసాం. సో ఆ నేపథ్యం అంతా గమనించినట్టు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఆయనకు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రోటోకాల్ గా ఆయనకు ఆహ్వానాన్ని, ఆయనకి ప్రతిపక్ష హోదా రాకపోయినప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇంటికి వచ్చి పిలిచినప్పుడు ఇక్కడ ఆయన గత 2-3 నెలలుగా చూస్తే ఆయన అనుకూల పత్రికలో కావచ్చు, ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కావచ్చు, రాజధానిలో అవినీతి జరుగుతుంది. గతంలోనేమో క్విక్ ప్రోకో అన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. సరే, దాన్ని 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. సరే, ఇప్పుడు గత 3 నెలలుగా రాజధానిలో 10 రూపాయలకు చేయాల్సిన పనులు 100 రూపాయలకి అప్పచెపుతూ టెండర్లు దోచుకుంటున్నారు, అవినీతి అని చెప్పేసి పదే వెళ్ళవేస్తారు. సో ఆయన నిన్న ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు సార్ ఇట్లా అవినీతి పరులతో మీరు కలిసి ఈ విధంగా శంకుస్థాపన చేయొద్దని నిలదీసి ఉండాల్సి, ప్రధానమంత్రి గారిని నరేంద్ర మోడీ గారిని ఉండాల్సి ఆయనకు ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే గతంలో ఆయనకు పోరాటం చేసిన చరిత్ర ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఏంటి, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రం మెడల్ వంచైనా తెస్తాను, నాకు 25 మంది పార్లమెంట్ సభ్యులను ఇవ్వండి అని చెప్పేసి ఉన్న 5-6 చేత కూడా రాజీనామా చేసి పోరాటం చేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు అదేవిధంగా కేంద్రం మెడల వంచి ఇట్లా అవినీతి పరులతో మీరు ఉండొద్దు, మీరు ఉండేటట్టు మేము పోరాటం చేస్తాం, మేము మిమ్మల్ని నిలదీస్తాం, మీరు కూడా ఇక్కడ భాగస్వామిగా ఉన్నారు, బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది, దీనిలో మీరు కూడా ఈ అవినీతికర వ్యవహారాల్లో మీరు కూడా భాగస్వాములు కావద్దని నరేంద్ర మోడీ గారికి చెప్పుండాల్సింది.
నిజానికి అలా చేస్తారని కూడా కొంతమంది ప్రజలందరూ భావించారు. ఇటీవల ఆయన పోరాటాలు కానీ లేదా ఢిల్లీ స్థాయిలో కూడా ధర్నాలు చేసి దేశం దృష్టికి ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారికి సంబంధించి ఆయన నిర్ణయిస్తారేమో అనేది అందరూ రాష్ట్రపతి కూడా భావించిన పరిస్థితి. మరి ఆయన ఎందుకో తెలియదు, ఆయన బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి మనం ఇక్కడ గమనించాం. ఎందుకంటే ఒక మంచి అవకాశం వచ్చింది, ఆయన చేయాల్సింది ఆ పని. రెండోది ఏంటంటే ఇక్కడ అమరావతి రైతులకు సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలు కూడా కొన్ని గమనించారు. ఇప్పుడు మనకి రాష్ట్ర యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెంగళూరు, హైదరాబాద్ నగరాలకి తరలి వెళ్ళిపోతా ఉన్నారు, వలస వెళ్ళిపోతా ఉన్నారు. ఇక నుంచి ఇక్కడే ఏదైతే ఐటీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేదంటే గ్రీన్ హైడ్రోజన్ కానీ వీటికి సంబంధించి, అదేవిధంగా పోర్టుకి సంబంధించి కానీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆ పరిశ్రమలన్నీ ఇక్కడే వస్తే మన యువత ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతా ఉన్నారో లేదా పాలిటెక్నిక్ చదువుతా ఉన్నారో వాళ్ళు వేరే అవకాశం లేదని ప్రధాన సాక్షిగా పండించిన పరిస్థితి. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో ఒక దేశ ప్రధాని 3 సార్లు ప్రజల ఆదరాభిమానాలు పొందుకున్న వ్యక్తి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ కు, అది కారణాలు ఏమైనా కావచ్చు, ఆయన మన పార్లమెంట్ సభ్యుల మీద ఆధారపడి ఉన్నారని కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ కొద్దిగా నష్టపోయింది కాబట్టి ఆదుకున్నామని కావచ్చు. సో అవన్నీ ఆయన ఏకరువు పెడుతూ ఆయన డెవలప్మెంట్ కి మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భుజం కాస్తామని చెబుతున్నప్పుడు ఆయన ఇన్వైట్ చేయాలి. ఇప్పుడు కులగణన చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వైట్ చేశారు, కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తానంటే ఇన్వైట్ చేశారు. అదేవిధంగా ఆయన తప్పు ఏది వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నారని కోర్టులో వేసిన పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ కూడా నిలదీస్తే బాగుండేది అనేది ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకు వెనకడుగు వేశారో నాకైతే తెలియదు, కానీ ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఓకే, రైట్. పద్మశ్రీ గారు, అందరికీ నమస్కారం అండి. సో